హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు భానుమంతుడి కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంతటి సాహసివైనా భీతి గొలిపే ఈ శ్మశాన ప్రాంతంలో ఇంత నిర్భీతిగా సంచరిస్తున్న నిన్ను చూస్తుంటే నీ విజయం పట్ల ఎంత ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నావో బాగా తెలుస్తూ ఉన్నది. అయితే నమ్మకాలు అన్ని వేళలా ఫలవంతం కావన్న సంగతి నీకు తెలిసి ఉండకపోవచ్చు. వెనకటికి నీలాగే తిరుగులేని నమ్మకంతో సాక్షాత్తు మహారాజుతో పోటీకి దిగిన ఒక గిరిజన యువకుడు తాను గెలిచి కూడా ఫలితాన్ని చేజేతులారా జారవిడుచుకున్నాడు. ఆ యువకుడి కథ నీకు కనువిప్పు కలిగించవచ్చు, చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము వింధ్య అడవి ప్రాంతంలో గల అనేక చిన్న చిన్న రాజ్యాల్లో సోణపురి రాజ్యం ఒకటి. ఆ దేశపు రాజు తీరని వ్యాధితో మరణించడం వలన అతని ఏకైక కుమారుడు భానుమంతుడు చాలా చిన్న వయసులోనే రాజయ్యాడు. వయసు చిన్నదైనప్పటికీ సహజంగా మేధావి రాజనీతిజ్ఞుడు అయిన భానుమంతుడు అచిరకాలంలోనే రాజ్య వ్యవహారాలని దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకొని విఘ్నుల సలహాలను స్వీకరిస్తూ స్వబుద్ధితో పాలన సాగించాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజోద్యోగి భానుమంతుడితో మాట్లాడుతూ, మన దేశానికి తూర్పు ఉత్తరపు టెలలు రెండూ దట్టమైన వింధ్యాటడవి ప్రాంతాలేనన్న విషయం మీకు తెలియంది కాదు. నేనా ప్రాంతాల నుంచి వచ్చి మీ తండ్రి గారి దయవలన ఆస్థానంలో ఉద్యోగినయ్యాను. నేను ఇంతకు ముందు చెప్పిన ఉత్తరారణ్యం ప్రకృతి సౌందర్యానికి పేరెన్నికగన్నది. అంతేకాదు, అక్కడ కనిపించేంతటా ఎక్కువ జాతుల వన్యప్రాణులు మరెక్కడా కూడా కనిపించవు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే వేట పట్ల అమితాసక్తి గల భానుమంతుడికి వెంటనే ఉత్తరారణ్యం వెళ్లాలన్న కోరిక కలిగింది. అతడు కొద్దిపాటి పరివారాన్ని వెంటబెట్టుకుని ఉత్తరారణ్యం బయలుదేరాడు. అరణ్యం చేరుకున్నాక అక్కడ వన్యప్రాణులతో పాటు గిరిజనులు కూడా కనిపించారు భానుమంతుడికి. వాళ్ళెవరు, ఏమిటి అన్న అతడి ప్రశ్నలకు వెంట వచ్చిన వారిలో కేవలుడు అనేవాడు జవాబిస్తూ, వీళ్ళు లక్ష్మణ జాతి గిరిజనులు మహారాజా. మామూలు గిరిజనుల కంటే వీరిలో చదువు సంస్కారాలు అధికం. పూర్వము శ్రీరామచంద్రుడు సీతాదేవి కోసం లంక దిశగా పయనిస్తూ ఈ అరణ్య మార్గంగానే ప్రయాణించాడట. అప్పుడు అక్కడ నివసించే గిరిజనులు ఆయనను ఎంతో భక్తి పురస్కారంగా సేవించగా చాలా ఆనందించి మీరంతా లక్ష్మణుడికి సాటి రాగలవారంటూ వారిని ఆదరించాడట. అప్పటి నుంచి వీరి జాతికి లక్ష్మణ జాతి అనే పేరు వచ్చింది. ఈ జాతిలో ఇంకొక విశేషం ఏమంటే, ఇక్కడ క్రూర జంతువుల బాధ అధికం గనక ఈ జాతి స్త్రీలు కూడా ఆయుధ ప్రయోగంలో మంచి నైపుణ్యం సాధిస్తారు అంటూ వివరించాడు. భానుమంతుడు ఆసక్తిగా కేవలుడి మాటలు విన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే అతడు అటువైపుకు వచ్చిన ఒక అడవి దుప్పి మీద బాణం వేశాడు. దుప్పి బాణం బాధ తప్పించుకొని చెంగున ముందుకు దూకింది. అంతలో మరొక వైపు నుంచి బాణం ఒకటి సర్రున శబ్దం చేస్తూ వచ్చి దుప్పి శరీరానికి తగిలింది. దుప్పి బాధగా అరిచి క్రిందపడి విలవిలా తన్నుకోసాగింది. కళ్ల ముందు కనిపించిన ఆ అద్భుత దృశ్యానికి ఆశ్చర్యపోతూ భానుమంతుడు గుర్రాన్ని నిలిపివేసి అలాగే ఉండిపోయాడు. అంతలో ఒక నల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ ఒక లక్ష్మణ జాతి యువతి దుప్పిని సమీపించింది. ఆ యువతిని చూడగానే భానుమంతుడు మరింత ఆశ్చర్యపోయాడు. గిరిజనులకు సంప్రదాయకమైన వేషభాషల్లో ఉన్నప్పటికీ ఆమె సౌందర్యము మసిపూసిన మాణిక్యంలా ప్రకాశిస్తూనే ఉన్నది. దుప్పి సమీపంలో గుర్రం దిగిన ఆ యువతి భానుమంతుడిని గమనించి ఒక్క క్షణం తబ్బిబ్బుపడి వెంటనే తేరుకొని వినయంగా నమస్కరించింది. తర్వాత జరిగిన సంభాషణలో ఆమె లక్ష్మణజాతి నాయకుని కుమార్తె చంపాలత అని తెలుసుకున్న భానుమంతుడు ఆమె ఆహ్వానంపై వాళ్ళింటికి బయలుదేరాడు. భానుమంతుడు రాకకెంతో ఆనందించిన చంపాలత తండ్రి తమ వద్ద 2 రోజుల పాటు ఉండమని మరీ కోరటంతో భానుమంతుడు అక్కడే ఉండిపోయాడు. ఆ 2 రోజుల్లోనూ చంపాలత సుమధుర గానము, మృదుభాషణ, ఆమె తెలివితేటలు భానుమంతుణ్ణి మరింతగా ఆకర్షించాయి. అతడు సమయం చూసుకుని
ఆమెను వివాహమాడాలన్న కోరికను వెలిబుచ్చాడు. చంపాలత తల వంచుకొని, ప్రభు, భగవంతుడు నా మనోగతాన్నే మీ ద్వారా వినిపించాడు. అది నా అదృష్టమే. కానీ మా మేనత్త కొడుకు రాముడు నన్ను పెళ్లాడాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. నాకు తప్ప మిగిలిన వారందరికీ కూడా మా పెళ్లి ఇష్టమే. మా ఆచారం ప్రకారము ఒక కన్యను ఒకరికంటే ఎక్కువ మంది వివాహమాడగోరితే వారిలో వారికి పోటీ జరుగుతుంది. మా రామాలయంలో గల పురాతనమైన విల్లును ఎవరైతే సునాయాసంగా ఎక్కుపెట్టగలరో వారే ఆ కన్యను వివాహమాడాలి. నన్ను కోరుకుంటున్నారు గనక ఇప్పుడు మీకు రాముడికి పోటీ జరుగుతుంది. రాముడు స్వతహాగా బలహీనుడు, పైగా అవిటివాడు కూడా. దైవలిఖితం ఎలా ఉందో ఏంటో అంటూ నిట్టూర్చింది. భానుమంతుడు ఆమె మాటలకు చిరునవ్వు నవ్వి, సరే చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. ఆ మర్నాడు పోటీ ఏర్పాటైంది. చుట్టూ చేరిన వారంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా రాముడి విల్లుకు నమస్కరించి వంగి దాని ఒక్క ఉదుటున పైకెత్తి నారిని సంధించాడు. చంపాలత వాడిపోయిన ముఖంతో భానుమంతుడి కేసు చూసింది. భానుమంతుడు రాముడి కేసు చూస్తూ నవ్వి, రామా, నువ్వు విజయం సాధిస్తావని నాకు తెలుసు. కానీ ఒక్కసారి అటు చూడు. ఎవరికోసమైతే నువ్వు ఈ విజయం సాధించావో ఆమె నీ విజయం పట్ల సంతోషం కనబరుస్తున్నదా గమనించు అన్నాడు. ఆ మాటలతో అప్రయత్నంగా చంపాలత వైపు తిరిగిన రాముడు ఆమె ముఖంలోని వ్యధను గమనించి ఒక్కసారిగా నీరు కారిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా భానుమంతుడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ, నా తప్పు నాకు తెలిసింది. నన్ను క్షమించి మా చంపను రాణిగా చేసుకోండి అన్నాడు. భానుమంతుడు ఆ మాటలకి నవ్వుతూ రాముడి భుజం తట్టి చంపాలత తండ్రి వైపుకు తిరిగి, ఇది కలియుగం. త్రేతాయుగం నాటి మహిమలను తలుచుకుంటూ మూఢనమ్మకాలను పెంచుకోవటం మేలు కలిగించదు. మీ అనుచరుల మధ్య కాలానుగుణమైన న్యాయం పెంపొందేలా చూడటం మీ కర్తవ్యం. ఇక నుంచి వరుడి మంచి చెడ్డలు విచారించి కన్య సమ్మతిని అనుసరించి వివాహాలు జరిపించండి అని విల్లును సమీపించి ఒక చేత్తో దాన్ని అలవోకగా ఎత్తి దూరంగా విసిరివేశాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, భానుమంతుడి ప్రవర్తన రాజునన్న అహంభావంతో కూడినదా కాదా? అవిటివాడైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధించిన రాముణ్ణి ఆయన ఉచిత రీతిని గౌరవించలేదు. తానేమీ తప్పు చేయకుండానే రాముడు తన తప్పు తెలుసుకున్నానంటూ కోరి అపజయాన్ని స్వీకరించటం రాజు పట్ల భయం వల్లనే కదా. ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భానుమంతుడు చెప్పినట్లు అసలు లక్ష్మణ జాతి వాళ్ల ఆచారమే దురన్యాయంతో కూడుకున్నది. కన్య అభీష్టంతో పని లేకుండా వివాహం జరిపించడము చాలా అన్యాయం. అటువంటి దురాచారాన్ని ఒక్క ఆజ్ఞాపనతో రద్దు చేయగలిగి ఉండి ఆ పని చేయక ప్రత్యక్షంగా ఆ దురాచారం వల్ల కన్యలు ఎంత బాధపడేది చూపించి సామోపాయంతో దానిని రద్దు చేసిన భానుమంతుడి ప్రవర్తన ఎంతో ధర్మబద్ధమైనది, హుందా అయినది తప్పితే అహంకార భావపూరితమైనది ఎంతమాత్రమూ కాదు. ఇక రాముడి విషయానికొస్తే చంపాలతకు తానంటే ఇష్టం లేదని తెలిసి ఆమె ఇష్టాయిష్టాలను లక్ష్యపెట్టక పట్టుదలతో తన విజయం పట్ల తిరుగులేని నమ్మకాన్ని ఏర్పరచుకొని విజయాన్ని సాధించాడు. రాజు భానుమంతుడు మృదువుగానే అయినా స్పష్టంగా చెప్పిన మాటలతో తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకున్నాడు. గిరిజనుల్లో ఉన్న ఆ దురాచారాన్ని తొలగించడమే తన లక్ష్యంగా పెట్టుకున్న రాజు రాముడి మాటలతో ఆ లక్ష్యాన్ని సాధించినట్లే. అయినా గిరిజనుల్లో తన శక్తి సామర్థ్యాల పట్ల ఏమాత్రమూ అనుమానం కలగకూడదన్న దూరాలోచనతోనే ఆయన విల్లును సునాయాసంగా ఎత్తి దూరంగా విసిరేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఉపకారి. రచించిన వారు జి. కృష్ణకుమారి గారు. శంకవరం అనే గ్రామంలో రంగడనే 20 ఏళ్ల వయసు వాడొకడుండేవాడు. వాడి తల్లిదండ్రులు బాల్యంలోనే పోవటంతో వాణ్ణి అవ్వ పెంచి పెద్ద చేసింది. వాడు పెద్ద సోమరి, ఏ పని అబ్బలేదు. ఏదో ఒకనాడు అదృష్టదేవత తనను కరుణించి పెద్ద ధనవంతుణ్ణి చేస్తుందని పగటి కలలు కంటూ ఉండేవాడు. ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనులు చేసి వాళ్ళిచ్చే డబ్బులతో కాలం గడుపుకు వస్తున్న అవ్వకు ఒకసారి జబ్బు చేసింది.
ఆమె రంగడికి తన పరిస్థితి చెప్పి, ఒరేయ్ రంగడు, నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టి తీసుకురా. అవి అమ్మగా వచ్చిన డబ్బులతో 4-5 రోజుల పాటు ఏ కల్లో గంజో తాగుదాము అని గట్టిగా చెప్పింది. చేసేది లేక రంగడు గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ వాడు చెట్లల్లో తిరుగుతూ ఒకచోట ఎండు కొమ్మలు కొట్టి మోపు కడుతూ ఉండగా చెట్టు మొదట్లో తళతళా మెరుస్తున్న ఒక తీగ కనిపించింది. అలాంటి దాన్ని వాడు లోగడ చూసి ఉండలేదు. వాడు ఆశ్చర్యపడుతూ తీగను తెంపి తీసుకొని దీనిని అవ్వకు చూపించాలి అనుకుంటూ మొలలో దోపుకొని కట్టెల మోపుతో ఇంటికి బయలుదేరాడు. రంగడికి అడవి కాలి బాట పక్కన కదలా మెదలకా పడి ఉన్న ఒక స్త్రీ, పక్కన దుఃఖంలో ఉన్న ఒక మగవాడు కనిపించారు. వాడు వాళ్ళని సమీపించి మగవాణ్ణి సంగతేమిటి అని అడిగాడు. అతడి పేరు ధనుంజయాచారి. సూరంపూడి అనే గ్రామంలోనే కాక చుట్టుపక్కల కూడా ఎంతో పేరు మోసిన గొప్ప వైద్యుడు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన రోగులకు వాళ్ళు పేదవాడైతే ఉచితంగా చికిత్స చేసేవాడు, ధనవంతులైతే వాళ్ళిచ్చినదేదో పుచ్చుకునేవాడు. ఆ కారణంగా అతడు కూడబెట్టిన ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఒక్కోసారి దూర గ్రామాల నుంచి వచ్చే రోగులు తగిన సమయంలో వైద్య చికిత్స అందని కారణంగా అతడి దగ్గరికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు. ఈ పరిస్థితికి ఎంతో విచారగ్రస్తుడైన ధనుంజయాచారి గ్రామాన వైద్యశాలలు ఉంటే రోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఒక గొప్ప సాధువు అతడి గ్రామానికి వచ్చి ధనుంజయాచారి ఇచ్చిన ఆతిథ్యానికి చాలా సంతోషించి ఏదైనా కోరిక ఉంటే కోరుకోమన్నాడు. ధనుంజయాచారి తన ఆలోచన గురించి సాధువుకు చెప్పి, స్వామి, గ్రామాల్లో వైద్యశాలలుంటే అస్వస్థతకు గురైన వాళ్ళకి వెంటనే తగిన చికిత్స చేసే అవకాశం ఉంటుంది అన్నాడు. దానికి సాధువు నవ్వి, నీ బోటి ఉపకార బుద్ధిగల వాళ్ళకి అలాంటి వైద్యశాలలు నిర్మించే తాహతు లేదు కదా, రాజులాంటివాడు పూనుకోవాలి అని 1-2 క్షణాలు మౌనంగా ఉండి, అయితే ఒక పని చెయ్యి, 2 రోజుల్లో రాజుగారి జన్మదినం రాబోతున్నది. అప్పుడు జరిగే వేడుకల్లో ఆయనకు ఒక విలువైన రత్నం బహుకరించు. నేను నీకు రాయిని రత్నంగా మార్చే వరం ఇస్తాను. తర్వాత ఆయనకి వైద్యశాలల నిర్మాణం గురించిన నీ కోరిక వివరించు. ఫలితం తప్పకుండా ఉంటుంది అని ధనుంజయాచారికి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ధనుంజయాచారి భార్యను వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరాడు. దారిలో అడవి మార్గాన భార్య పాము కాటుకు గురై అరగంట క్రితం నుంచి మరణావస్థలో ఉన్నది. ధనుంజయాచారి చెప్పిందంతా శ్రద్ధగా విన్న రంగడు, రాయిని రత్నంగా మార్చే వరమా అంటూ ఆశ్చర్యపోతున్నంతలో ధనుంజయాచారికి వాడి మొల నుంచి తళతళా మెరుస్తూ వేలాడుతున్న తీగ కనిపించింది. అతడు దాన్ని చూస్తూనే అబ్బురపడిపోతూ, ఆ మెరిసే మహత్తరమైన మూలిక నీకెక్కడ దొరికింది? అడవిలో ఇలాంటి వాటిని వెతికి సంపాదించడం చాలా కష్టసాధ్యం. ఆ మూలికను ఇచ్చావంటే విషం తలకెక్కి చావుకు దగ్గరైతున్న నా భార్యను కాపాడుకుంటాను అన్నాడు. మరి ఈ మూలికను నీకిస్తే నాకు కలిగే లాభం ఏమిటి అన్నాడు రంగుడు ఎంతో ఆశగా. రత్నాన్ని రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నాకు బహుకరించే ధనంలో నీకు సగమిస్తాను, అట్లా అని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ధనుంజయాచారి. రాజుగారికి రత్నం ఇచ్చి అప్పుడు ఆయన నుంచి పొందే మొత్తం బహుమాన ధనాన్ని తానే ఉంచుకోవాలని రంగడికి ఆశ పుట్టింది. వాడు తను ఆ మూలికను ఇచ్చే ముందు రాయిని రత్నంగా మార్చి తనకివ్వమన్నాడు. ధనుంజయాచారి సమీపంలో ఉన్న ఒక రాయిని సాధువు ఇచ్చిన వరప్రభావంతో రత్నంగా మార్చి రంగడికి ఇచ్చాడు. రంగడు దాన్ని తీసుకొని మూలికను ధనుంజయాచారి పరం చేశాడు. ఆ వెంటనే ధనుంజయాచారి మూలికను తన వెంట తెచ్చుకున్న మరచెంబులో వేసి 1-2 నిమిషాల తర్వాత దాన్ని బయటికి తీసి చెంబులో ఉన్న నీళ్లను కొద్దిగా భార్య నోట్లో పోశాడు. కొద్దిసేపట్లో ఆమె కళ్ళు తెరిచి చుట్టూ ఒకసారి లేచి కూర్చున్నది. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ధనుంజయాచారి పరమానందం చెంది రంగడితో, నేను ఒక పరోపకారం కోసము రాజుగారి నుంచి ధన బహుమానంగా పుచ్చుకోవాలనుకుంటున్నాను. ఆ సంగతి ఇంతకు ముందే నీకు చెప్పాను. వ్యాధిగ్రస్తుల కోసము వైద్యశాలలు నిర్మించడం, అందువలన రాజుగారిచ్చే బహుమానంలో సగం నాకివ్వాలి, గుర్తుంచుకో అన్నాడు. అలాగే, తప్పకుండా ఇస్తాను అంటూ రంగడు అబద్ధమాడి కొంత దూరం పోయి
కట్టెల మోపును దూరంగా పారవేసి రాజధానికి బయలుదేరాడు. ధనుంజయాచారి కూడా భార్యకు మరి కాస్త స్వస్థత కలిగాక రాజధానికి బయలుదేరాడు. ఆయన ఉద్దేశము రంగడికి లభించే బహుమానంలో సగం తీసుకోవటము, వీలైతే రాజుగారిని కలిసి గ్రామాల్లో వైద్యశాలలు నిర్మించవలసిన అవసరం గురించి ఆయనకు విన్నవించటం. వాళ్ళు నగరం చేరేసరికి అంతా కోలాహలంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులైన అతిథులు చాలామంది వచ్చారు. రాజుగారిని ఆశీర్వదించటానికి కొందరు సాధువులు కూడా ఆహ్వానింపబడ్డారు. వారిలో ధనుంజయాచారికి వరం ఇచ్చిన సాధువు కూడా ఉన్నాడు. రంగడు 1-2 సార్లు ధనుంజయాచారికి ఎదురుపడినా ఏమీ గుర్తించినట్లు ముఖం చాటేసుకుని తప్పుకుపోయాడు. దీనితో రంగడి దురుద్దేశం పసికట్టిన ధనుంజయాచారి జరిగిందంతా సాధువుకు చెప్పుకున్నాడు. అంతా విని సాధువు తల పంకించి ఊరుకున్నాడు. రాజుగారు తనను అభినందించ వచ్చిన వారితో సభను ఏర్పాటు చేసి కొంతసేపు ప్రసంగించిన తర్వాత అతిథులు తమ శక్తి కొద్దీ తెచ్చిన కానుకలను ఆయనకు సమర్పించారు. ఆయన వాళ్ళు తన పట్ల చూపుతున్న గౌరవానికి సంతోషించి వాళ్లకు బంగారు నాణేలు, విలువైన వస్తువులు ప్రతిఫలంగా ఇవ్వసాగాడు. రంగడు రాజుగారిని సమీపించి తాను తెచ్చిన రత్నాన్ని ఆయనకు కానుకగా ఇచ్చాడు. విచిత్రంగా ఆ రత్నం రాజుగారు తీసుకోగానే బరువైన రాయిగా మారి చేజారి ఆయన పాదాల మీద పడింది. ఆయన కాలివేళ్లకు గాయమై రక్తం కారసాగింది. రాజుకి తీవ్రమైన ఆగ్రహం కలిగి రంగడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. రంగడు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక దగ్గరలో ఉన్న ధనుంజయాచారి కేసి రక్షించమన్నట్లు చూశాడు. జాలిగుండె గల ధనుంజయాచారి సాధువు కోసం తల తిప్పగానే ఆయన ముందుకు వచ్చి రంగడితో, రంగా, నీకు అనాయాసంగా లభించిన మూలికను ధనుంజయాచారికిచ్చి సహాయం చేయటానికి ఆయన భార్య ప్రాణాలకు బేరం పెట్టావు. నువ్వు రాజుగారిచ్చే బహుమానంలో ధనుంజయాచారికిస్తానన్న సగభాగము ఎగగొట్టాలని ఆలోచించావు. అందుకనే రాజుగారిచ్చే బహుమతికి నువ్వు అర్హుడివి కాదని రత్నాన్ని రాయిగా మార్చాను అన్నాడు. రంగడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు. ఆ మరుక్షణము రాయి రత్నంగా మారిపోయింది. రాజుగారు దాన్ని చూసి చాలా మెచ్చుకొని ధనుంజయాచారి వచ్చిన పని గురించి విన్నాడు. దానితో ఆయనకు రాజ్యంలో ప్రజలకు సరి అయిన వైద్య సౌకర్యాలు లేవని తెలిసిపోయింది. ఆయన మంత్రిని పిలిచి ప్రతి గ్రామాన అది సాధ్యపడకపోతే 3-4 గ్రామాలకి కలిపి ఒక వైద్యశాల ఉండేలా చూడమని చెప్పి వాటిపై పర్యవేక్షణాధికారిగా ధనుంజయాచారిని నియమిస్తూ దురాశాపరుడైన, ఒక విధంగా ప్రజల మేలుకు సాయపడిన రంగడికి రాజభటుడిగా ఉద్యోగం వేయించాడు. మరొక కథ పేరు భూతదయ. రచించిన వారు మన్నవ మారుతి ప్రసాద్ గారు. కృష్ణానదీ తీరాన గుంటుపల్లి అనే గ్రామంలో గంగయ్య అనే గుర్రపు బండివాడు ఉండేవాడు. వాడు కాస్త పొగరుబోతు. పైగా గ్రామం మొత్తానికి వాడిదొక్కటే గుర్రబండి కావటంతో గ్రామాధికారిని, ఇతర పెద్దల్ని కూడా వాడు లెక్క చేసేవాడు కాదు. మరొక గుర్రపు బండి లేకపోవడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా జనం కూడా వాళ్ళ అవసరాలకు వాడిని పిలవక తప్పేది కాదు. ఇలా ఉండగా గ్రామానికి దాపులనున్న నది నుంచి పంట కాలువ వచ్చింది. దానితో ఎంతో కాలంగా బీడులుగా పడి ఉన్న భూములు వ్యవసాయ యోగ్యమైనాయి. గ్రామానికి కొత్త వాళ్ళు వచ్చి చేరటంతో జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. అందువలన గంగయ్యకు పోటీగా మరి 4 గుర్రబళ్ళు తిరగటం మొదలైంది. పొగరబోతు ముద్రపడ్డ గంగయ్యకు క్రమేపీ బేరాలు రావటం తగ్గిపోయింది. వాడి కళ్ళ ఎదుటే జనము మరొకటి గుర్రబండి కుదుర్చుకొని వెళ్ళటం వాడిని చాలా బాధించింది. బేరాలు బాగా తగ్గిపోవటం వలన వాడొక్కొక్క రోజు పస్తులు కూడా ఉండేవాడు. ఒక రోజున గంగయ్య మనశ్శాంతి కోసము గ్రామం నడిబొడ్డున ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో గుడి పూజారి ఆలయానికి వచ్చిన కొందరు భక్తులతో మంచి ప్రవర్తన, దయ, జాలి గుణాలని అందరూ పెంపొందించుకోవాలి. చేసే పని పట్ల శ్రద్ధ వలన, నిరంతర కృషి వలన ఎవరైనా తన కార్యకలాపాలలో విజయం పొంది తీరుతారు అని చెప్పాడు. అనుకోకుండా పూజారి మాటలు గంగయ్య చెవిన పడ్డాయి. ఆయన ఇంకా ఏం చెబుతాడో విందామని వాడు మరికాస్త దగ్గరకు పోయి భక్తుల పక్కన నిలబడ్డాడు. పూజారి తిరిగి మాట్లాడటం ప్రారంభించి,
ఆలయానికి వచ్చిన వాళ్ళు దైవ దర్శనం చేసుకున్నాక చిన్న బెల్లం ముక్కనైనా సరే చీమలకు ఆహారంగా ఉంచడం వలన చాలా మేలు జరుగుతుంది. భోజనం చేసే ముందు కాకికి ఒక ముద్ద అన్నము గోడపైన పెట్టడం లాంటి జాలిగుణం వల్ల తప్పక మంచి జరుగుతుంది. ఎందువల్లనంటే సృష్టిలో ప్రతి జీవి ఆహారం కోసం ప్రయత్నిస్తుంది. దొరకకపోతే శుష్కిస్తుంది, సోకిస్తుంది. అందువల్ల చీమలు గాని కాకులు గాని మరే ఇతర జీవులైనా సరే తమకు ఆహారం పెట్టిన వారికి మేలుగా జరగాలని వాటి స్థాయిలో సంకల్పిస్తాయి. అందువల్ల మనిషి అన్నవాడికి భూతదయ అతి ముఖ్యము అన్నాడు. పూజారి చెప్పిన బెల్లంగడ్డ విషయము అన్నిటికన్నా గంగయ్య మనసుకు బాగా పట్టింది. వాడు గబగబా వెళ్ళి పచారి కొట్లో ఒక అనా పెట్టి బెల్లంగడ్డ తెచ్చి దాన్ని శివాలయం పక్కనే ఉన్న మండపం మెట్లపైన ఒక మూలగా పెట్టి వీధిలోకి వచ్చాడు. ఆ మరుక్షణము ఒరే గంగయ్య ఆగు అన్న కేక విని వాడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ కేక వేసింది మరెవరో సామాన్యుడు కాదు, గ్రామ పెద్ద శివశంకరయ్య. ఆయన గంగయ్యతో, సమయానికి కనిపించావురా అబ్బి. నా చిన్న కూతుర్ని పొరుగురిన జంపన గ్రామం ఉన్నత పాఠశాలలో చదివించాలనుకుంటున్నాను. నువ్వు రోజు నీ గుర్రబండిలో దాన్ని తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకొని రావాలి. ఇందుకుగాను నీకు నెలకు 200 రూపాయలు ఇస్తాను. గ్రామంలో ఎంతో కాలంగా గుర్రబండి తోలుతున్న వాడివని నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను. తెలిసిందా? ఏమంటావ్ అని అడిగాడు. గ్రామ పెద్ద మాటలు వింటూనే గంగయ్యకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది. ఇంత త్వరగా బెల్లంగడ్డ మహిమ ఫలించటమా అనుకుంటూ వాడు తన పాత పొగరుబోతుతనంగా కాక శివశంకరయ్యకు 2 చేతులు జోడించి అలాగే బాబు అన్నాడు. ఒక చీమలకు కాకులకే కాక ఆకలితో నకనకలాడుతూ ఇంటి ముందుకు వచ్చే కుక్కకు కూడా ఆహారం పెట్టసాగాడు. ఇది గమనిస్తున్న గ్రామస్తులు వాణ్ణి పూర్వంలాగా పొగరబోతూ అని కాక మంచివాడిగా మారాడని భావించి కేవలం బండి కోసమే కాకుండా తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా పిలవసాగారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.